2000 సంవత్సరాల క్రితం వ్యక్తిపరంగా ఒక వ్యక్తిగా భూమిలో దిగొచ్చి ఎలాగైతే ఇజ్రాయెల్ అయితే యెరూషలేము నడివీధిలో తిరిగాడో ఇప్పుడు కూడా ఆయన అన్యజనుల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు భూమికి వచ్చి అన్యజనుల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు 120 మందిని ఎలాగైతే ఆత్మ సంబంధం వ్యక్తులు పోగేశాడో ఇప్పుడు అలాంటి వ్యక్తులు మర్మయుక్తమైన శరీరంగా పోగు చేస్తూ ఉన్నాడు. ఆయన మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఆయన మర్మయుక్తంగా తిరుగుతూ ఉన్నాడు. మర్మయుక్తంగా తిరిగి వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళడానికి ఈ 120 మందిని ఎక్కడికి తీసుకెళ్తాడు? ఈయన పెంతెకోస్తులో పంపిస్తున్నాడు. పెంతెకోస్తులో తీసుకెళ్లి వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటారో వాళ్ళు క్రీస్తుతో ఏకమవుతారు. హల్లెలూయా. ఏది పేతురు వెళ్ళి యేసుక్రీస్తు పక్కన పడుకున్నాడు. పేతురు యేసుక్రీస్తు పక్కన కూర్చుని ఇద్దరు కలిసి భోజనం చేశారు. హల్లెలూయా. అక్కడ పేతురు యేసుక్రీస్తు పక్కన ఉన్నాడు, యోహాను యేసుక్రీస్తు పక్కన ఉన్నాడు, శిష్యులందరూ యేసుక్రీస్తు పక్కన తిరిగారు, తిన్నారు, తాగారు, అన్ని చేశారు. అయినా వాళ్ళ పరిశుద్ధాత్మ బాప్తిసం రాలే. హల్లెలూయా. అందుకే ఈ రోజు మనము యేసుక్రీస్తు మన పక్కన, బైబిల్ మన పక్కన ఉండొచ్చు, లేకపోతే బైబిల్ అంతా మనం చదువు ఉండొచ్చు, లేకపోతే ప్రార్థన చేస్తుండొచ్చు, లేకపోతే రకరకాల కార్యాలన్నీ చేసొచ్చు, కానీ అయినా సరే యేసుక్రీస్తు రాడండి. యేసుక్రీస్తు ఏదో బైబిల్ చదివినంతరాన్ని మనలో వచ్చాడు, ఒక ప్రార్థన చేసినంతరాన్ని మనలోకి వచ్చాడు, ఒక పాట పడినంతరాన్ని వచ్చాడు. యేసు శిష్యులంగా ఆయన పక్కన కూర్చొని తిన్నారు, తాగారు, చేయాల్సిన పని అంతా కూడా చేశారు. ఇది మొదటి రాకడ. యేసుక్రీస్తు అక్కడ వచ్చి యెరూషలేము వీధుల్లో తిరిగాడు. అవునండి, యెరూషలేము వీధుల్లో మొదటి రాకడలో తిరిగాడు. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఆయన యొక్క రాకడ అయిపోయింది. 3.5 సంవత్సరాల పాటు తిరిగేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ 3.5 సంవత్సరాల పాటు సేవ చేశాడు, వెళ్ళిపోయాడు. అక్కడ 3.5 సంవత్సరాల సేవ యొక్క ఫలితమే 120 మంది సిద్ధపరచబడ్డారు. 3.5 సంవత్సరాల సేవ యొక్క ఫలితం ఏంటంటే 120 మంది సిద్ధపరచబడి, ఎందుకు సిద్ధపరచబడ్డారంటే పెంతెకోస్తులోకి వెళ్ళాలి. వీళ్ళు 120 మంది పెంతెకోస్తులోకి వెళ్ళి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవడానికి ఈ 3.5 సంవత్సరాల సేవ యొక్క ఫలితమే 120 మంది పెంతెకోస్తులోకి వెళ్ళి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి. అంటే ఈ 120 మంది ఎప్పుడైతే సిద్ధపరచబడ్డారో పెంతెకోస్తులో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారు. ఇది మొదటి రాకడ యొక్క ఫలితం. మొదటి రాకడ యొక్క ఫలితం. మొదటి రాకడలో ఆయన దిగొచ్చాడు, యెరూషలేము వీధుల్లో తిరిగాడు. తిరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే 120 మంది సిద్ధపరచబడ్డారు. వారు పెంతెకోస్తులోకి వెళ్ళి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారు. ఇది ముఖ్య లక్షణం.